మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శాస్త్రాల ప్రకారం మనకు ఉన్న అలవాట్ల వల్ల దరిద్రం ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. మనం ఎన్ని మంచి పనులు చేసినా ఫలితం అనేది కనిపించదు. వారి రోజువారీ అలవాట్లలో కొన్ని పొరపాట్లు చేయటం వల్ల మీకు మీరే కష్టాలు కొని తెచ్చుకున్న వారవుతారని పండితులు చెప్తున్నారు. అయితే మన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలని చెప్తున్నారు. అవి ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. రోజువారీ అలవాట్లు అంటే బాత్రూమ్ సరిగ్గా ఉంచుకోకపోవటం. కొంతమంది బాత్రూమ్ను శుభ్రంగా ఉంచుకోరు. వాటిని అశుభ్రంగా ఉంచటం వల్ల అనారోగ్యం కలుగుతుంది, తద్వారా దరిద్రం కలుగుతుంది. అలాగే మనం భోజనం చేసేటప్పుడు తినగలిగే ఆహారం మాత్రమే పెట్టుకోవాలి. ఆహారాన్ని వదిలేయటం వల్ల ఎప్పుడూ మనం పేదవారిగానే ఉండవలసి వస్తుందని పండితులు చెప్తున్నారు. ఇక తిన్న తర్వాత ప్లేట్లను శుభ్రంగా అప్పుడే కడిగేయాలి. వాటిని అలాగే ఉంచకూడదు. ఇలా చేస్తే శని ప్రభావం మన ఇంట్లో ఉంటుంది. అలాగే మనం రోజు వాడే మంచమును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మంచాన్ని ప్రొద్దున్నే మాత్రమే శుభ్రపరచాలి. సాయంత్ర సమయంలో శుభ్రం చేయకూడదు. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఇంట్లో ఎక్కువగా ఉంటుంది. ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఇంటి చుట్టుప్రక్కల కూడా వెయ్యరాదు. ఇలా చేస్తే ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం ఇంటిని సాయంకాల సమయంలో శుభ్రం చేయకూడదు, దరిద్రం కలుగుతుంది. ఇంటి ఉత్తరాన నల్లటి వస్తువులను పెట్టకూడదు. ఇవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. అలాగే ఉత్తర, దక్షిణ మూలల్లో ఎలాంటి బరువును పెట్టకూడదు. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. మద్యపానం కానీ వాటికి సంబంధించిన ఎలాంటి బాటిల్స్ను ఇంట్లో ఉంచకూడదు. ఇతరులను దూషిస్తూ మాట్లాడకూడదు. ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుందని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంట్లో ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే మీ సమస్త దోషాలు పోయి కుటుంబంలో సుఖ సంతోషాలతో జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.